నమస్తే గురు. దా ఇవాళ కలిసి బ్యాక్ వర్కౌట్ చేద్దాం. జిమ్కి రాగానే ఫస్ట్ బాడీ ఫుల్గా స్ట్రెచ్ చేసుకొని పులప్స్ చేయండి. పులప్స్ అయిపోగానే కేబుల్ పులోవర్స్ చేయండి. ఈ వర్కౌట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు రాడ్ని బాడీ దగ్గర పుల్ చేసి ఒక సెకండ్ హోల్డ్ చేసి అప్పుడు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తున్నప్పుడు చాలా స్లోగా రిలీజ్ చేయాలి, లేకపోతే మజిల్ మీద బాగా టార్గెట్ అవ్వదు. మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్స్. లాట్ పుల్ డౌన్స్ చేస్తున్నప్పుడు రాడ్ని చెస్ట్ దగ్గర పుల్ చేసుకొని నెమ్మదిగా రిలీజ్ చేయాలి. రాడ్ని చెస్ట్ మీద పుల్ చేసినప్పుడు మరీ కిందకి బెండ్ అయిపోకూడదు. లాట్ పుల్ డౌన్ అయిపోగానే సీటెడ్ రోయింగ్ పర్ఫామ్ చేయండి. సేమ్ ఈ వేరియేషన్ చేస్తున్నప్పుడు కూడా పుల్, హోల్డ్ అండ్ రిలీజ్. బ్యాక్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఫోర్ ఆర్మ్స్ మీద టార్గెట్ అవ్వకుండా ఉండాలంటే హ్యాండ్స్ని 90% మాత్రమే స్ట్రెచ్ చేయాలి. ఫుల్గా స్ట్రెచ్ చేస్తే ఫోర్ ఆర్మ్స్ గొల్ల అయిపోద్ది. సీటెడ్ రోస్ అయిపోగానే మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చి బార్బల్ బెండ్ ఓవర్ రోస్. ఈ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఈగో లిఫ్టింగ్ అసలు వెళ్ళకూడదు. ఫామ్ ఇంకా పొజిషన్ మాత్రమే చూసుకోవాలి. ఒకవేళ ఈగో లిఫ్టింగ్కే వెళ్ళారనుకోండి పెద్ద పనికి పనికి రాకుండా పోతారు. ఇంకా అక్కడతో బ్యాక్ వర్కౌట్ ఖతం చేసి బైసెప్స్ ట్రైన్ చేద్దాం. ఫుల్ బైసెప్ వర్కౌట్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకంతే, దేకో మేర బ్యాక్ పంప్.